మరొక శుభదినము ఆయన మహిమార్థమై ఉండునట్లుగా అనుగ్రహించినారు. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ దినమును దేవుని మహిమపరుస్తూ పరిశుద్ధముగా గడుపుట దేవుని పిల్లలకి ఎంతో ఆశీర్వాదకరం. చాలామందికి దేవుని పరిశుద్ధ దినం యొక్క ఏర్పాటును అనుసరించి దేవుడు అనుగ్రహించే ఈవులు ఎరగకుండా జీవిస్తూ ఉంటారు. దేవుని గ్రంథంలో దేవుని పరిశుద్ధ దినమందు మీకు ఇష్టమైన పనులు చేయొద్దు అని అన్నాడు. లోకవార్తలు చెప్పుకోవద్దు అని అన్నాడు. దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన మాటలు ఆలకిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన యందు ఆనందిస్తూ దినం గడుపుట మానవ జీవిత దినాల్లో ఎంత ప్రశస్తమో అనుభవించినప్పుడే అర్థమవుతుంది. చాలామందికి వారి దినములు గడుపుట ఎలాగో తెలియదు. ప్రతి దినము దేవుడు అనుగ్రహించిన శుభదినము, దానిని ఏ రీతిగా గడపాలని దేవుడు విషదం చేశాడు. గ్రంథంలో ఈ మాట ఉంది, 6 దినములు నీవు కష్టపడి పని చేయాలి. నీకు ఇవ్వబడిన దినాల్లో నీవు కష్టపడి పని చేయాలని, వారములో 6 దినములు అలాగూ పని చేయుటకు అప్పగించుకోవాలని, 7వ దినమున దేవుని పరిశుద్ధ దినమును ఆచరించాలని, అట్లా ఆచరిస్తూ వచ్చినప్పుడు ఆయన నిన్నును నీ కుటుంబాన్ని నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడని, అంచెలంచెలుగా ఆయన నిన్ను అభివృద్ధిలోనికి తెస్తాడని దేవుడు విషయం చేశాడు. చాలామందికి దేవుని పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించుట, దేవుని సన్నిధిని గడుపుతూ ఉండే అనుభవాన్ని పొందుకొనుట తెలియదు. కొద్దిమంది మాత్రమే ఎరుగుదురు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను పొందుకున్న వారు మాత్రమే ఎరుగగలుగుతారు. యేసు యొక్క ప్రేమ దేవుని గురించి, దేవుని సన్నిధిని గురించి, దేవుని ఎడల మనము నడుచుకోవలసిన విధులను గురించి నేర్పిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ లేనివాడు ఆయనను ఎరగడు అని ఉంది. అందుకే దేవుడు మనుషులందరిలో తన ప్రేమ చూపుతూ ఉన్నాడు. దేవుని ప్రేమను మనుషులు ఆశించాలి, అనుకోవాలి, అనుభవించాలి. అప్పుడు ఆయనను బాగుగా ఎరుగగలుగుతారు. దేవుని ఎరుగుట అనే ఒక ప్రశస్తమైన అనుభవము ప్రభు భోజనపు బల్ల యొద్ద దేవుడు ఉంచినాడు. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని వాక్య ధ్యానంలోనికి రాకముందు ఈ ఆన్లైన్ పరిచర్యలో సహకరిస్తూ ఉన్న సంఘంలోని కుటుంబాలన్నీ దేవుని చేత ఆశీర్వదించబడినవే. నాకు తెలిసి ప్రతి కుటుంబమును దేవుడు ఆశీర్వదించినట్లు నేను ఎరుగుతున్నాను. ఒకవేళ ఎవరైనా దేవుని ఆశీర్వాదం అనుభవించకుండా ఉంటే వారి ఆశీర్వాదం కొరకై మేము సంఘ పరిచర్యలో చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తాము. అందుకొరకై వారిని దేవుని మహిమకు తేవాలని, దేవుని మహిమ కొరకైన పరిచర్యలో పాలిభాగస్తులగుట కొరకై సంఘంలోని కుటుంబాలు ఎంతో ఆశతో ఉంటాయి. ఇది పరిచర్య అనగానే రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఎడతెగకుండా రెస్పాండ్ అయ్యే కుటుంబాలు ఉన్నాయి. అటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబము సువార్తమ్మ కుటుంబం. మహిమలో ఉంది అమ్మ. దేవుడన్నా, దేవుని పిల్లలన్నా, దేవుని దాసులన్నా, దేవుని పరిచర్య అన్నా బహు ఆశతో జీవించింది ఆమె. దేవుని అవసరత వెల్లడిపరచగానే ముందుండే అనుభవం ఆమె అలవర్చుకుంది. దేవుని యొక్క అవసరతల కొరకు ఆమె సంవత్సరం అంతా కూడా దేవుడు తనకిచ్చిన దానిని ప్రత్యేకపరుస్తూ ఉండే అనుభవం గలదు. ఆమె నాతో చెప్పిన ఆ మాట. అట్లా ఆమె కుటుంబంలో బిడ్డలందరికీ నేర్పుకుంది. అట్లాంటి నేర్పు అలవర్చుకున్నటువంటి బిడ్డల్లో ప్రసాదు, జయమ్మ ఒక కుటుంబం. దేవుని పని అంటే అన్న ఎప్పుడు ఏ అవసరతున్నా నాతో పంచుకోండి అని అంటది.
అటువంటి ప్రియ సహోదరి తండ్రి కొంత అనారోగ్య పరిస్థితిలో ఉంటే చాలా వేదనతో అన్న నాన్న కొరకు ప్రార్థన చేయండి అన్నది. దేవుని సంఘంలో దేవుని పిల్లలుగా ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుడు అద్భుత రీతిగా ఆయనను నెమ్మదిలోకి తెస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న మీరు, దేవుని బిడ్డలుగా ఉన్న మీరు జార్జి గారి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. అట్లాగే మరొక సహోదరి ఉంది, చాలా దినాలుగా బెడ్ రిడన్ అయ్యండి, ఆలేటి విజయకుమారి. ఆమె కూడా అన్న నా కొరకు ప్రార్థన చేయండి, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నిరాశలో ఉన్నాను, ప్రభు నన్ను బలపరచాలి అని సంఘ ప్రార్థన కోరుతూ ఉంది. ఆమె కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆయన మహిమ కొరకు ఆమెను సజీవురాలుగా ఉంచినాడు. మీ ప్రార్థనలో ఆ సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ ఆరాధన సమయంలో దేవునితో మనము, మనతో దేవుడు, అలాగే దేవుని పిల్లలతో మనము, దేవుని పిల్లలతో దేవునితో మనమంతా కలిసి ఉండే ఒక ప్రశస్తమైన ఏర్పాటు దినం ఇది. ప్రభు భోజనం వాళ్ళ యొద్దకు ఆయన అందరినీ తన యొద్దకు ఆకర్షించుకుందును అని తెలియపరిచినాడు. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అని ఆయన మరణ అనుభవాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడించినారు. ప్రభు చిత్తమైతే ప్రభు భోజనం బల్ల యొద్ద కొంతకాలం దేవుడిచ్చిన సంగతులను ఒక్కొక్కటిగా మీకు విశదపరచాలని ఆశిస్తూ ఉన్నాను. గత వారం ఆయనను ఎరుగుటను గురించి మనం తెలుసుకున్నాం. ఆయనను ప్రేమించేవారు ఆయనను ఎరుగుతారు అని, ఆయన ప్రేమ లేని వారు ఆయనను ఎరుగరు అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆయనను ఎరిగిన వారికి ఆయన అనుగ్రహించే అనేక ప్రశస్త ఈవులలో ఒక ఈవేమిటంటే ఆయనతో సహవాసం. దేవుని లేఖనంలో కొన్ని మాటలు చదువుదాము. మీరు ఈ మాటలు దయతో నేను చదువుతూ ఉండగా ఏకీభవించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భోజనం బల్ల యొద్ద శిష్యులకు ఉపదేశిస్తూ వచ్చిన అనేక ఉపదేశాల్లో చాలా ప్రశస్తమైన ఉపదేశం 1వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించే ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనానో నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు కాక మరొక భాగంలో నుండి మరికొన్ని మాటలు చదువుకుందాము. యోహాను పత్రిక 1వ అధ్యాయం. యోహాను పత్రిక 1వ అధ్యాయం. నేను కొన్ని వచనాలు చదువుతా ఉన్నాను. 1వ వచనం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఎండినో మేమేది వింటిమో, కన్నులారా ఏది నిదానించి చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో
అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియపరచుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మేము ఆయన వలన వినిన ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలు. ఈ మాటలు ఇంకా ఆలకించండి ప్రభునందు ప్రియులారా. దైవ గ్రంథంలో మన కొరకు వ్రాయబడిన ఈ మాటల్లో ప్రభు భోజన బలయట ఆయన విశుద్ధం చేస్తున్న లేఖన సత్యము, నాయందు మీరును మీయందు నేనును నిలిచి ఉండాలి అని. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా ఐక్యపరిచినాడు. ఆయన చేయు పనిలో ఇది ఒక ప్రశస్తమైన అనుభవం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు అని అన్నాడు. ద్రాక్షవల్లిలో నుండి వచ్చినటువంటి తీగలనుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు విషదం చేస్తా ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అని అంటే ఆయన మనలను నాటి ఆ నాటిన దానిని అభివృద్ధి పొందించి ఫలింపులోనికి తెస్తా ఉన్నాడు. ఆయన నాటిన ద్రాక్షవల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లిని గురించి, ద్రాక్ష తీగలను గురించి, అవి ఫలించటను గురించి ఆయన విషదం చేయుటలో దైవ గ్రంథంలో ద్రాక్షవల్లి యొక్క దైవ ఏర్పాటు ఆయన ముందుగానే తెలియచేసినాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది అది. ద్రాక్షవల్లి దాని రసం దేవునిని మానవులను సంతోషపరచుట కొరకు అని వ్రాయబడి ఉంది. దేవుని మానవులను సంతోషపరిచి ఆయనలో నుండి వచ్చిన తీగలు ఫలించాలనేది ప్రభు యొక్క గొప్ప ఉద్దేశం. ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాము అని కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆయనలో ఉండినట్లు ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు మనలో ఉండినట్లుగా ఆయన కోరుతూ ఉన్నాడు. మనం ఫలించుట కొరకు, బహుగా ఫలించుట కొరకు అనగా దేవుని సంతోషపరచుటకు, దేవుని పిల్లలను సంతోషపరచుటకు, బహుగా దేవుని సంతోషపరచుటకు, బహుగా దేవుని పిల్లలను సంతోషపరచుటకు జీవించే జీవితం యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఆయనను విశ్వసించిన వారికి ఇవ్వబడుతూ ఉంది. అది ఎలాగంటే ఆయనలో ఉన్నప్పుడు. ఈ ఆయనలో ఉండుట అనేది ఆయనతో మనకు అనుగ్రహించబడిన గొప్ప సహవాసం. ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఉంది. మనం అలాగూ ఆయనతో సహవాసం చేయుటకు పిలువబడ్డాం, ఏర్పరచుకొనబడ్డాం. ఆ విషయమై శుద్ధీకరించబడ్డాం, కడుగబడ్డాం, పవిత్రపరచబడ్డాం. ప్రభువారు తన మాటల చేత మనల్ని పవిత్రపరిచినట్లు చూస్తూ ఉంటాం. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధునితో సహవాసం చేయుటకు పరిశుద్ధత అవసరం. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది అని వ్రాయబడి ఉంది. విగ్రహములకు దేవునికి ఏమి పొందిక అని వ్రాయబడి ఉంది.
విశ్వాసం లేనివారు, పాపములో ఉన్నవారు, అపవిత్రులుగా ఉన్నవారు ప్రభువులో ఏకీభవించేవారు కాలేరు. అందువల్ల వారిని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన తన పరిశుద్ధమైన మాటల ద్వారా వారిని దర్శించి, వారు ఆ మాటలను అంగీకరించినప్పుడు ఆ మాటల ద్వారా వారిని శుద్ధిపరిచి, వారి పాపములకు క్షమాపణ ప్రకటించి, పరిశుద్ధపరిచి ఆయన యొద్దకు చేర్చుకొని ఆయన వారినిగా ముద్ర వేస్తాడు. ఆయనతో సహవాసం అనేది చాలామందికి తెలియదు. ఈ సహవాసం ఎన్నో ప్రయోజనాలను కలుగచేసేది. మొట్టమొదటిగా దాని ప్రయోజనం దాని ఫలమునందు తెలియబడతా ఉంటుంది. అది దేవుని సంతోషపరిచే అనుభవం, మనుషులను సంతోషపరిచే అనుభవం. ఈ అనుభవం ఎవరికి ఉండదో వారు ఆయన యందు ఫలించిన వారు కారు. ఫలించుటకు ఆయనతో సహవాసమును ఏర్పరచుకున్నవారు కాదు. సహవాసంలో నిలకడగా ఉండి ఆయన వలన ఫలింపులోనికి తేబడిన వారు కారు. చాలామంది దేవుని సహవాసం అంటారు, ఆయన సన్నిధికి వస్తుంటారు, కానీ వారి జీవితాల్లో ఆయనతో సహవాసమునకు సంబంధించిన రుజువులు ఉండవు. కొంతమంది అయితే దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చింది మొదలుకొని ఏడుస్తూనే ఉంటారు. ఆయన సన్నిధిలో ఆనందించాలని ఆయన కోరుతూ ఉంటే, నీవు ఆనందించుటకు నీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తానని వాగ్దానం చేస్తూ ఉంటే కూడా వాటిని గ్రహించక, ఆయన ఇచ్చే ఆనందాన్ని ఆశించక వేదన పడుతూనే ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు సముఖములో భోజనం బలయడ్డ ఆయన యందు ఆనందించే శ్రేష్టమైన ఫలం యేసులో నుండి మనకి ఇవ్వబడతా ఉంది. మనం దాన్ని అనుభవిస్తూ అనేకులను సంతోషపరిచే వారిగా జీవిస్తాం. అట్లా జీవించుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని గ్రంథంలో ఆ మాటలే ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు భోజనం బలయడ్డ ఆయన ఎరుగుటే కాకుండా ఆయనతో సహవాసం చేయుట, ఆ సహవాసం అనుభవించుట, ఆ సహవాసం ఇతరులకు ప్రకటించుట అనే శ్రేష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. మనం క్రమముగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు చూసుకోవలసిన అనుభవం ఇది. ఆయనతో సహవాసానికి పిలువబడుతూ ఉన్నాం. ఆ సహవాసంలో ఉండే గొప్ప భాగ్యాన్ని స్వతంత్రించుకున్నట్టు కొరకై ఆయన చేత దర్శించబడతా ఉన్నాం. మనం చేయాల్సిన పని ఆయనలో నిలుచుండటమే. ప్రభు నాతో కూడా ఉన్నాడనే గ్రహింపు ఎందరికీ ఉన్నది చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు, తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని తెలియపరిచినాడు. గొప్ప వాగ్దానంగా దాన్ని ఇచ్చాడు. నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలము ఉన్నాను, యుగ సమాప్తి పర్యంతము నేను మీతో కూడా ఉన్నాను. ఇంతగా ఆయన మనతో ఉండుటకు ఆశించి వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ సహవాసాన్ని ఎడతెగకుండా అనుభవించే అనుభవము కలిగిన బిడ్డలు ధన్యులు. కలుగు చూసుకునేవారు కూడా ధన్యులు అవుతారు. ఎరగని వారు ఈ సహవాసం యొక్క అనుభవాలను పోగొట్టుకుంటారు. దేవుని గ్రంథంలో ఆయన అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి మీకేది ఇష్టమో అడగండి అని అంటున్నాడు. ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే వాగ్దానాలు, ఆయన ఇచ్చే ఈవులు ఆ సహవాసం నుండి కలిగేవి. ఆ సహవాసంలో కలిగే ఆనందం నిత్యానందం అంటారు, పరలోకపు ఆనందం అంటారు. ఇట్లా ఆయన సహవాసంలో కలిగే ఆనందం మాత్రమే కాకుండా ఆయన యందు ఆనందించి ఎన్నో ఏర్పాట్లు చేశాడు దేవుడు. కొంతమంది దేవుని బిడ్డలు ఆయన పక్షంగా శ్రమలు అనుభవించటం యందు ఆనందించేవారుగా కూడా ఉన్నారు. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆనందించేవారుగా ఉన్నారు. ఈ ఆనందం సహవాసంలోని ఆనందం. ఇట్లా ఆనందించే అనుభవాలను దేవుడు అనేక విధాలుగా ఇస్తున్నప్పుడు దేవుడు వాటిని ఇస్తూ ఉన్న ప్రతి విధమైన ఆనందపరిచే అనుభవాన్ని స్వతంత్రించుకోవాలి. అది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తామని, మీరు బహుగా ఫలించవలెనని, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని.
ఇందును బట్టి మీరు నా శిష్యులవుతారు అని ప్రభు తెలియజేస్తా వచ్చినాడు. ఈ సహవాసం చాలా ప్రశస్తమైనది. ఈ సహవాసాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇందులో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలను మనం అనుభవించటాన్ని బట్టి మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని రుజువుపరుచుకుంటాం. ఎవరిలోనైతే ఈ ప్రయోజనాలు ఉండవో వారు ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనతో సహవాసాన్ని స్వతంత్రించుకోలేరు. యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన శిష్యులు ఉన్నప్పుడు ఫిలిప్పు ఒక మాట అంటాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంటే చాలు అని అంటాడు. యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, ఫిలిప్పు, నేను ఎంతకాలం నీతో ఉంటే నీవు తండ్రిని ఎరగవా? నా యందు తండ్రియు తండ్రి యందు నేనును ఉన్నామని నీవు నమ్ముటలేదా అంటాడు. అలాగే నేడు క్రియల నిమిత్తమైన నమ్ముడి. తండ్రితో నేను, నాతో తండ్రి సహవాసం కలిగి ఉన్నాము. ఆయన పని చేయిస్తున్నాడు, నేనును పని చేయిస్తున్నాను. నా తండ్రి క్రియలు నేను జరిగిస్తూ ఉన్నాను. ఆ క్రియలను బట్టి అయినా నా యందు తండ్రి నాడు, తండ్రి యందు నేనున్నామని నమ్ము అని చెప్పినాడు. అట్లా ప్రభుతో ఉండే చాలామంది కూడా, ప్రభు యొద్దకు వచ్చే చాలామంది కూడా ఆయన సహవాసాన్ని ఎరగకుండా అనుభవించకుండా జీవిస్తూ ఉంటారు. అది వారి జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకునే అనుభవంగా ఉంటుంది, పొందుకోలేని అనుభవంగా ఉంటుంది. లోకంలో ఆనందించే అనుభవాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ చివరికి దుఃఖపరుస్తాయి. దేవుని యందలి ఆనందం అధికమైన ఆనందమునకు, ఎల్లప్పుడూ ఆనందించే అనుభవానికి తీసుకువెళ్ళే ఆనందం. ఇందులో జీవం ఉంటుంది. లోక సంబంధమైన ఆనందంలో మరణం ఉంటుంది. కాబట్టి ప్రభువారు ఆయన బిడ్డలను సంతోషపరచడానికి ఆయన సహవాసంలోనికి తీసుకొచ్చి ఆ సహవాసం వారి అనుభవంలో ఉంచి ఆయన వారిని సంతోషపరుస్తూ ఉన్నాడు. అలాంటి ఆనందం మేము అనుభవిస్తూ ఉన్నాం. ప్రభుతో సహవాసం చేయటం ఎరుగుదాం. ఆ సహవాసం వలన కలిగే ప్రయోజనాలను అనుభవించటం కూడా ఎరుగుదాం. దేవుని గ్రంథం ఈ విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని సహవాసం దేవుని పిల్లలకు మొట్టమొదట వ్యక్తిగతంగా ఏర్పడుతుంది. ఎవరు ఆయనను విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారిలోకి ఆయన వచ్చి వసిస్తాడు. అది వ్యక్తిగత సహవాసం అంటారు. వ్యక్తిగత సహవాసం దేవుడు ఆయన బిడ్డలకు ఇస్తూనే ఆ తరువాత కుటుంబమునకు కూడా ఆయన సహవాసం ఇస్తాడు. కుటుంబంలో ఆయన అంటాడు, ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉందరు వారితో నేను ఉంటాను అని అంటాడు. ఒక కుటుంబంలో ఆయన తన సహవాసం యొక్క ఉనికిని ఉంచుతాడు. దేవుని సహవాసాన్ని అనుభవించేవారు కుటుంబం యొక్క సహవాసాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. దేవుని సహవాసం అనుభవించిన వారు కుటుంబంలో దేవుడిచ్చిన సహవాసాన్ని కూడా అనుభవించలేరు. కొంతమంది ప్రార్థన జరుగుతూ ఉంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం వినబడతా ఉంటే దాన్ని అలక్ష్యం చేస్తూ ఉంటారు, ఏవో పనులు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం వినబడటం కానీ, దేవుని సన్నిధి మన మధ్య ఉండటం కానీ ఆయన సహవాసం కొరకైనదని గ్రహింపు ఉన్నప్పుడు దేవుని బిడ్డలు చాలా శ్రద్ధ వహిస్తారు, ఆసక్తి చూపుతారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మాటలు చెబుతుంటే జనసమూహం ఆయన మీద పడుచున్నట్లుగా ఉండిన సందర్భం రాయబడి ఉంది. వారికి ఆయన మాటలు చెప్పాడు. ఆ మాటల వలన వారు ఎంతో బలపరచబడ్డారు. ప్రభునందు ప్రియులారా, భోజనము బలయడ ఆయన సహవాసం మనకుంది. ఆ తరువాత ఆయన సహవాసం సంఘంలో ఉంది. అందుకే ప్రభు పిల్లలు ఈ మాట అన్నారు, మాతో కూడా మీకును సహవాసం కలుగుటకు మేము ఈ సంగతులు రాయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా. మన సహవాసము తండ్రితోనూ తన కుమారుడు యేసుతోనూ. మన సహవాసము
తండ్రితోను తన కుమారుడు యేసుతోను ఉన్నది గనుక ఆనందము, ఆసహవాసమే సంతోషము. ఉన్నది గనుక ఆనందము, ఆసహవాసమే సంతోషము. ఆనందమే సహవాసము సంతోషమే, సహవాసము సంతోషమే. ఆయా నా వెలుగులు ఉన్నట్లుగా మనము ఆ వెలుగులు నడిచినాచు, ఆయా నా వెలుగులు ఉన్నట్లుగా మనము ఆ వెలుగులు నడిచినాచు. అన్యోన్య సహవాసమై యుందును, ఆ సహవాసాన్ని సంతోషము. అన్యోన్య సహవాసమై యుందును, ఆ సహవాసమే సంతోషము. ఆనందము సహవాసము సంతోషమే, సహవాసము సంతోషమే. ఈ పాట ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రియ సహోదరులైన ప్రభుదాస్ అన్న రాసింది. ఈ పాటను తాళాయిపాలెంలో ప్రియ సహోదరులు బోస్ గారి యొద్ద పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారి తోటలో రాయబడింది. ఈ పాటను ఆరంభంగా పాడుకునేటప్పుడు అందరూ నాట్యమాడుతూ పాట పాడినారు. ఎంత ఆనందమో! సహోదరులు, సహోదరులు, పిల్లలు అందరూ కలిసి సహవాసంగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు లూకన్న, యోహనన్న, ప్రభుదాస్ అన్న వారు చక్కగా పాట పాడుతూ నాట్యమాడుతూ అందరినీ సంతోషపరిచారు. ఆ జ్ఞాపకాలు మాలో ఉన్నాయి. సహవాస సంబంధమైన జ్ఞాపకాలు అనేకములుగా దేవుడు ఇస్తాడు, వాటిని అనుభవించాలి. అందుకు మనం చేయాల్సింది ఆయన వెలుగులో ఉన్నట్లు మనము వెలుగులో నడవాలి. ఆయన వెలుగులో నడుచుచున్నానని చెప్పి చీకటిలో ఉండినప్పుడు అతడు అబద్ధికుడు అని చెప్పబడింది. నేను ఆయనతో సహవాసం గలవాడను అని చెప్పి చీకటిలో నడిస్తేనంట అది అబద్ధం అంట, నిజం కాదు. ప్రభునందు ప్రియులారా, సహవాసం అనుభవించే వారికి సహవాసం యొక్క ఫలం ఒకటొకటిగా వారి జీవితంలోకి తేబడుతుంది, వారు అనుభవిస్తారు. మేము వాటిని అనుభవిస్తూ ఆయన మాతో ఉన్నాడనే రుజువును కలిగి ఉన్నాం. ఆ అనుభవాలే మాకు రుజువులు. ప్రభునందు ఆనందిస్తూ ఉండే ఘడియలు మా జీవితంలో ఎన్నో వచ్చాయి. అది ఆయనతో సహవాసాన్ని బట్టి కలిగిన ఫలం. మనము ఆయన సన్నిధిలో చేరున్నాము. ఆయన సహవాసం అనుభవించాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సహవాసం అనుభవించే వారికి ఆయన ఇచ్చే ఈవులు ఎన్నో ఉన్నాయి. అన్ని విశదంగా తెలుసుకోవడానికి ఇది సమయం కాదు. దైవ గ్రంథంలో మరికొన్ని విషయాలు చెప్పాలి. ఆ విషయాలు ఏమిటంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు ఉన్నాయి. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును అని ఉన్నది. ఇద్దరు అంటే సహవాసంతో ఉండే విడులు కష్టపడుతూ ఉండేటప్పుడు మంచి ఫలం కలుగుతుంది. వారిలో ఒకరు పడిపోయినప్పుడు రెండవ వాడు వారిని లేవనెత్తును అని ఉన్నది. మానవ జీవితంలో పడే అనుభవాలు ఉంటాయి, తొట్టిల్లే అనుభవాలు ఉంటాయి. దుష్టుడు పడదోస్తూ ఉంటాడు. మన వివేకాన్ని బట్టి పడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ పడిపోయే పరిస్థితుల్లో సహవాసం యొక్క ఫలం ఏమిటంటే అది మనల్ని లేవనెత్తుతుంది. ఒక సమయంలో మేము చాలా నష్టపోయాం. మేము చేస్తూ ఉన్న పనులన్నింటిలో అగ్ని మాకున్న వాటన్నిటినీ కాల్చివేసింది, బూడిద మాత్రం మిగిలింది. దేవుని పిల్లలు మమ్మల్ని దర్శించడానికి వచ్చి చిన్న కానుకిచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. అక్కడి నుండి మేము పొందుకున్న ఒక్కొక్కటి చూస్తే
అంతకుముందు ఉన్న దానికంటే అనేక రెట్లు పొందుకోరా. కాబట్టి పడిపోతే లేవనైతే అనుభవం సహవాసంలో ఉంది. ఒంటిగాడైన వారికి శ్రమయే కలుగును అని ఉన్నది. సహవాసం లేని వారికి లేవనెత్తబడే అనుభవం ఉండదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. శ్రమను అనుభవిస్తూనే ఉంటాడు. విడిపించబడే అవకాశం ఉండదు. విడిపించబడే ఏర్పాట్లు కూడా మనిషినికి అందవు. యేసు ప్రభు వారు చెప్పాడు, శ్రమలో నేను అతనికి తోడయుందును అని అన్నాడు. ఎంత గొప్ప మాట ఇది. ఆ శ్రమ అంతటి నుండి నేను విడిపిస్తాను అని అన్నాడు. దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాను అని అన్నాడు. నా రక్షణ అతనికి చూపుతాను అని అన్నాడు. చాలామంది ఈ దినాల్లో కోవిడ్ బారిన పడి శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. కొందరు విడిపించబడుతున్నారు, కొందరు మరణిస్తున్నారు. మనం గమనించినట్లయితే ప్రభు వాగ్దానం చేసింది, నేను అతను విడిపించేదను అని అన్నాడు. శ్రమలో ఆయన నాతో ఉన్నాడు అనే ధైర్యం ఎవరు కలిగి ఉంటారో వారు ఈ కోవిడ్ బారిన పడరు. దాని యొక్క కీడు గురికారు. ప్రభు నందు ప్రియులారా అర్థం చేసుకోండి, నేను విడిపిస్తాను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి. నా వ్యక్తిగత జీవితంలో శ్రమ నొందినటువంటి గడియల్లో దేవుని పిల్లలు నాతో ఉండిన అనుభవం అనేక సందర్భాల్లో నేను అనుభవించాను. అందుకొరకే నేను మీతో మాటలు చెప్తున్నా. శ్రమ నొందే సమయంలో విడుదల పొందుట కొరకైన ఏర్పాటు సహవాసంలో ఉంది. దాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ మనుషులు పొందుకుంటాడు. దాన్ని అనుభవించకపోతే శ్రమలో ఏ విధమైనటువంటి సహాయం వానికి అందదు. ఒంటిగాడైన వానికి శ్రమయే కలుగును అని అన్నది. ఇంకొక మాట, ఇద్దరు కలిసి పండుకొని ఎడల ఒకరికొకరికి వెట్ట కలుగును అని అన్నాడు. వెట్ట అనేది ఆదరణకు సంబంధించిన మాట. సహవాసం లేని వానికి ఆదరణ ఉండదు. ప్రభు నందు ప్రియులారా, ఆదరణ లేకుండా నిరాదరణతో వారు కృషిస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా నేను ఎరుగుతాను. నా కనులతో నేను చూశాను. జీవిత కాలంలో, యవన కాలంలో కుటుంబాన్ని అలక్ష్యం చేసి దేవుని సన్నిధిని విస్మరించి మత్తుకు బానిసైపోయి చీకట్లోనే ఉంటూ వెలుగులో ఉండకుండా ఒకరోజు నన్ను చూసి అన్నా వచ్చి ప్రార్థన చేయనన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన చేయలేకపోయాను నేను. ఆ చీకట్లో దుష్టాత్మలు అతన్ని బహుగా ఆవరించి కృంగదీస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను. అతడు ఆ చీకట్లోనే ఉండి కొంతకాలానికి చనిపోయాడు. యవనస్తుడు, మంచి ఆస్తి కూడా ఉంది. కాబట్టి సహవాసం లేనప్పుడు ఒక మనుషునికి ఎంత ఆస్తి ఉన్నా అక్కడికి రాదు. ఆపద్దన మందు ఆస్తి వానికి అక్కడికి రాడు అని అంటాడు. సహవాసం కలిగిన వానికి ఆయన అన్నాడు, ఆపత్కాల మందు నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తాను, నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అని అన్నాడు. ఈ సహవాసం దేవుని మహిమార్థమైంది. దేవుని మహిమపరిచే అనుభవాలు, సహవాసం యొక్క అనుభవాలను స్వతంత్రించుకుంటున్నప్పుడు నీలో ఏర్పరచబడతాయి. ఆయన ఆరాధించడానికి, మనం ఆయన ఎదుగు తేబట్టడానికి కారణం ఇది. బలయోధ ఆయన నన్ను ఎంత ఆదరించినాడో, ఆయన బిడ్డల ద్వారా, ఆయన ద్వారా నేను ఎంత ఆదరించబడినానో దాన్ని నా జ్ఞాపకంలో పెట్టుకొని ఆరాధించడానికి ఆయన బలను సమీపించాను. సహవాసం లేని వారికి ఆదరణ ఉండదు. ప్రభు నందు ప్రియులారా మీరు అర్థం చేసుకోండి. ఇంకొక మాట అంటాడు, ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు ఎవడైనా వారిని ఎదుర్కొంటే రెండవ వారిని ఎదిరించును అని అంటది. ఇది శోధనపై చేయం. శోధకుడు ఎప్పుడు దేవుని బిడ్డలో కీడు చేయాలని చూస్తూ ఉంటాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగు. సహవాసంలో ఒకరి కొరకై ఒకరు భారం కలిగి ప్రార్థన చేస్తారు, ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరి యోగక్షేమాలు ఒకరు పంచుకుంటూ ఉంటారు.
ఒకరికొకరు సహాయం చేసేవారుగా ఉంటారు. ఈ సహవాసంలో ఉంచబడిన అనుభవం, ఉండిన వారి అనుభవం, సహవాసంలో ఉండి ఇవి అనుభవించకుండా ఉంటే ఆ వ్యక్తి సహవాసంలో లేడు. ఊరికే శరీరం అక్కడ ఉంది కానీ అతని హృదయం దూరంగా ఉందని ప్రభువారు చెప్పాడు. మనుషులు పెదవులతో నన్ను గానపరచుదురు కానీ వాడి హృదయం నాకు దూరముగా ఉన్నది అని ఉంటుంది అన్నమాట. ప్రభుతో సహవాసం చేసే అనుభవం చాలామంది ప్రభు సన్నిధిలో ఉండి స్వతంత్రించుకోనకుండా ఉండేవారు ఉన్నారు. ఈ ఆన్లైన్ పరిచర్యలో ఆరాధన కొరకై ఇచ్చిన సంఘం ఆరాధన పరిచర్యలో చేరినప్పుడు సంఘములోనే కాకుండా ఇంకా అనేకులైన దేవుని పిల్లలు ఈ ఆరాధన పరిచర్యను స్వతంత్రించుకోనటం వారి యొక్క లైక్స్ ద్వారా మేము చూసాము. దాదాపు సుమారుగా 400 వరకు వారు వీక్షించారు. మా సంఘం 150 మంది, చిన్న సంఘం. మిగిలిన దేవుని బిడ్డలు ఈ పరిచర్యలో ఏకీభవించారు. లోకంలో ఎంతోమంది దేవుని పిల్లలు ఉన్నారు, వారితో ఈ సహవాసం ఉంది. సత్య సంబంధమైన సహవాసం, సత్య సంబంధమైన సంఘ సహవాసం మనది. సత్య సంబంధులైన వారు లోకంలో ఎక్కడున్నప్పటికీ మనతో ఏకీభవిస్తారు, మనం వారితో ఏకీభవిస్తాం. ఇది ఆయన చేసిన గొప్ప ఏర్పాటు. మనం ఒంటరి వారము కాము. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని సహవాసంగా కలిగి ఉన్నటువంటి వారం. దేవుని పిల్లలందరితో కూడా మనకు సహవాసం ఉన్నది. ఈ సహవాసమును బట్టి మనం ప్రతి విధమైన శోధనను జయిస్తాం. ఒకసారి యేసు ప్రభు వారు సీమోనుతో అన్నాడు, సీమోను, గోధుమలను జల్లించినట్లు జల్లించుటకు సాతాను నిన్ను కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. సీమోనుకు యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం ఉన్నంత వరకు కూడా సీమోను సురక్షితంగా అతడు నడిపించబడినాడు. ప్రభు చెప్పాడు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. నీకు ఒక బాధ్యత ఉంది. నీవు సహవాసం యొక్క ఫలాన్ని ఎట్లా అనుభవిస్తున్నావో ఆ ఫలాన్ని ఇతరులకు కూడా అందించు. దేవుని గ్రంథంలో మనం చూస్తే సీమోను పేతురు ఆ సహవాసాన్ని అనుభవించి ఆ ఫలాన్ని అనేకులకు అందించినట్లు ఆ తరువాత అతని జీవితంలో చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సహవాసంలో, ప్రభు యొక్క సహవాసంలో, ప్రభు పిల్లల యొక్క సహవాసంలో పడిన లేవనెత్తబడే అనుభవం, శ్రమలో ఉన్న విడుదల పొందుట కొరకైన అనుభవం, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఓదార్పు పొందుట కొరకైన అనుభవం, మిక్కుటమైన బాధలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళని ఆదరణ పొంది ధైర్యం తెచ్చుకునే ఏర్పాటు, శోధనలో జయం పొందే ఏర్పాటు ఆ సహవాసంలో యేసు ప్రభు వారు ఉంచాడు, ఇస్తున్నాడు. దాన్ని మనం పొందుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ రోజునైనా కానీ ఆయన వెలుగులో ఉన్నట్లు మనము కూడా ఆ వెలుగులో నడిచే అనుభవాన్ని అలవర్చుకుంటే, వెలుగులో నడుచుటంటే దేవుని వాక్యపు సత్యములో వాక్యమును అనుసరించి నడుచుకునే అనుభవం మనం అలవర్చుకుంటే అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటాం. ప్రభుతో మనం ఉంటాం, ప్రభు మనతో ఉంటాడు. ప్రభు పిల్లలతో మనం ఉంటాం, ప్రభు పిల్లలు మనతో కూడా ఉంటారు. ఇది ఒక అన్యోన్య సహవాసం. ఈ అన్యోన్య సహవాసం బలమైన సహవాసం అనిపించుకుంటుంది. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని అంటాడు. కాబట్టి సహవాసాన్ని అర్థం చేసుకొని అనుభవిస్తూ ఉండాలి అని ప్రభు వాడు అంటున్నాడు. నా యందు మీరును నేను మీ యందును నిలిచుంటాము. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటే నా మాటలు మీ యందు నిలిచుండనివ్వండి అంటున్నాడు. ప్రభు మాటలు చాలామంది వింటారు కానీ ఆ తర్వాత అవతలకి వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటారు. ఇవాళ దేవుని సన్నిధిలో వాక్యం ఏమిటి అంటే ఏదో చెప్పారు, చాలా బాగా చెప్పారు అని అంటారు. ఏంటో బాగా చెప్పింది అని అంటే ఏమి చెప్పలేరు. అట్లా దేవుని సన్నిధికి వచ్చి వట్టివారుగా వెళ్ళిపోయే మనుషులు ఎంతోమంది ఉన్నారు. దేవుని గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభుతో సహవాసమునకు
ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. బల్ల యొద్ద ఆయన సహవాసం మనకుంది. ఆయన మనతో ఉన్నాడు. తండ్రి యొద్ద విజ్ఞాపన చేయించు ఉన్నప్పటికీ ఆత్మరూపిగా మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు అనే రుజువు భోజనము బల్ల యొద్ద ఆయన శరీర రక్తాల యొక్క సాదృశ్యాలే. ప్రభు మనతో ఉన్నాడు అని మంచి ధైర్యంతో మనం చెప్పవలను అని. నేను విడువను, నేను ఎడబాయను, నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రము ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని పౌలు హెబ్రీయులను బలపరుస్తూ వ్రాస్తాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడనే ఆ గ్రహింపు, ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాము అనే ఒక రుజువు ఈ అనుభవాల ద్వారా ఎవరు కలిగి ఉంటారో వారు ధైర్యంతో వారి దినాలు గడుపుతారు. ఆయన సహవాసాన్ని అనేకులకు అందిస్తూ ఉంటారు. ఆ సహవాసం యొక్క అనుభవాలను వారు ఆయన సముఖంలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిస్తూ ఉంటారు. దేవుని పిల్లల జీవితంలో ప్రభుతో ఉండిన సహవాసం జీవిత దినాల్లో ఎన్ని విధాలుగా ఉండిందో వారు అనుభవించి ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉంటారు, ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఈ గొప్ప ఆరాధన అనుభవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బిడ్డలైన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తండ్రి వారిని పిలుస్తూ ఉన్నాడు. ఆ సహవాసంలో ఆయన వారిని చేర్చుకొని సహవాసం యొక్క అనుభవాలు వారికి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేని గురించి చింతపడొద్దు అన్నాడు, మీరు కలవరపడొద్దు అన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసాలు లేకపోతే నేను చెప్పేవాడిని అన్నాడు. ప్రభు ఆయన వారి మధ్య నుండి తీసివేయబడే గడియలు సమీపిస్తున్నప్పుడు ఆయన వారికి చెప్తున్నప్పుడు వారి హృదయాల్లో ఒక విధమైన వ్యాకులత ఉంది. ఆ వ్యాకులత కాకుండా ఆయన యందు ఆనందించే అనుభవం, ఈ శ్రమ నుండి ఆనందించే అనుభవం వారు అనుభవించాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏ మాట ఉంటుంది? ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మనం చూస్తే ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై అన్నాడు. తండ్రితో ఉండినటువంటి సహవాసం ఎటువంటి ఆనందాన్ని ఇస్తుందో ఆయన ఎరిగిన వాడు కనుక శ్రమను లక్ష్య పెట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమను అధిగమించాడు. ఓ సమయంలో ఆయన, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు. కనుక మరణం జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సహవాసాన్ని ఆత్మరూపంలో మనకు ఉంచాడు, మనతో ఉంచాడు, వ్యక్తిగతంగా ఉంచాడు, కుటుంబంలో ఉంచాడు, సంఘంలో ఉంచాడు. స్వతంత్రించుకోవాలి, అనుభవించేవారు ధన్యులు అవుతారు. ప్రభు భోజన బల్ల యొద్ద మనం తలలు వంచి ఆయన సహవాసాన్ని బట్టి ఆయనను ఆరాధిస్తూ, సహవాసంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నందుని బట్టి ఆయన ఆరాధిస్తూ, ఆయన మనలో లేవనెత్తుతూ వచ్చినటువంటి అనుభవాలను బట్టి, ఆయన మనల్ని ఆదరిస్తూ ఉండిన అనుభవాలను బట్టి, ఆయన మనకు జయమిస్తూ ఉండిన అనుభవాలను బట్టి ఆయన ఆరాధిస్తూ ఉండాలి. ఒక నెల దినాలుగా నేను మంచం మీద పడి ఉన్నాను. ఆయన సన్నిధిని అనుభవించటకు ఆశిస్తే ఆ సమయానికి ఆయన నన్ను బలపరిచి ఆయన సన్నిధిని అనుభవించడానికి తీసుకొస్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది నా అనుభవంలో ఉంది. ఇట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము, ఇట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము, కాలమంతా పాడుచుండేదా, కాలమంతా పాడుచుండేదా, నీ ప్రేమ అపారమైనది, దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాల నీ కరుణా
సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు. ఆయన విశ్వాసం ఉంచిన వారిగా, ఆయన రక్తం చేత శుద్ధీకరించబడిన వారిగా, ఆయన బలను, పరిశుద్ధమైన బలను పరిశుద్ధముగా ఆచరిస్తూ ఆరాధిస్తూ ప్రభువుని కనపరుచుకుందాం. ప్రభు యొక్క దీవెన సమృద్ధితో తిరిగి మన గృహాలకు వెళదాం. తలవంచండి.